సూరత్ అని వెళ్తాను కోపంగా వదిలేసి. ఇంతసేపు వర్షాలు ఇక్కడ మామూలుగా లేదు, మిడిమాలంగా ఉండింది. Where are you from? I'm from the Netherlands. Netherlands. You have been in India? Never. What do you think about India? India, I think it's a very beautiful country, and one time I will go to India. Oh, nice. You can come to India. Yeah. Welcome to Surat Thani. Country, that's it. Cultural country. Yeah. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ ఈరోజు నేను కోపాంగన్ నుంచి సూరత్ థాని వెళ్తున్నా. బై ఫెర్రీ వెళ్తున్నా, ఎందుకంటే ఫెర్రీ చాలా చీప్, ఇక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు. ఫెర్రీ ఒకటే తీసుకోవాలా. నైట్ పార్టీ చూసినారు కదా ఎట్లా ఉండింది, ఫుల్ బ్యాంగ్ ఉండింది కదా. ఇంకా మాత్రం ఉంటుంది ఫుల్ మూన్ పార్టీ అంటే. కానీ ఇక్కడికి వచ్చేయడానికి భయ్యా అయ్యో నేను పడే కష్టాలంతా ఇంత కాదు, మామూలు కష్టం కాదు. ఇక్కడికి వచ్చేదానికి చాలా కష్టమైపోయింది వచ్చాను. మళ్ళీ ఇక్కడి నుంచి నేను ప్రజెంట్ సూరత్ థాని వెళ్ళిపోతున్నా. ఎందుకు సూరత్ థాని అంటే ఇక్కడ కొసామై ఉంది, కొసామైకి వెళ్ళొచ్చు. కొసామైకి ఒక ఐలాండ్ బాగుంటుంది. కానీ నేను సూరత్ థాని ఎందుకు వెళ్తాను అంటే, మళ్ళీ సూరత్ థాని నుంచి మనం బ్యాంకాక్ వెళ్ళాలన్నా, పుకెట్కి వెళ్ళాలన్నా ఈజీ ట్రైన్స్ ఉంటుంది. మళ్ళీ ఫెర్రీ జర్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను స్పీడ్ బోట్ ఎక్కినా, స్లో బోట్ ఎక్కినా కానీ ఈ ఫాస్ట్ బోట్ ఎక్కలేదు. ఫాస్ట్ బోట్ మొత్తం లోపల నుంచి పైదాకా మొత్తం కలబెట్టేస్తూ ఉంది. మరీ దారుణం ఉంది భయ్య ఫాస్ట్ బోట్. దీనికన్నా స్పీడ్ బోట్లు నయం, మంచిగా ఉంది. సో చలో చూద్దాం. ఇక్కడి నుంచి సూరత్ థాని వెళ్తున్నా. సూరత్ థానిలో అసలు ఏమున్నాయి అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు అక్షరాల 380 బాతులు పడింది. అంటే మన దాంతో ఆల్మోస్ట్ 700 నుంచి 750 రూపాయల మధ్యలో పడింది ఇక్కడి నుంచి సూరత్ థాని వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి సూరత్ థాని వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. బాయ్ కోపాంగన్ అయితే వదిలి వెళ్ళిపోతున్నా. చూడండి ఎట్లుందో, బ్రహ్మాండంగా ఉంది కదా. మనం ఉన్న ఐలాండ్ అయితే ఇది కోపాంగన్ ఐలాండ్. కోపాంగన్ అయితే వదిలి వెళ్ళిపోతున్నా. సో సూరత్ థాని వెళ్తున్నా కోపాంగన్ వదిలేసి. ఇంతసేపు వర్షాలు ఇక్కడ మామూలుగా లేదు, మిడిమాలంగా ఉండింది. మొత్తానికి ఎట్లో గట్లా ఎక్కడికి వెళ్ళాలని కూడా ఐడియా లేదు నాకు నిజానికి. గో విత్ ఫ్లో. ఇక్కడి నుంచి సూరత్ థాని అయితే అక్కడి నుంచి మళ్ళీ దగ్గర కదా, మళ్ళీ ఫెర్రీ ఉండవు, అందుకని చెప్పి తీసుకున్నా. వెల్కమ్ టు సూరత్ థాని. బాగుంది కదా పోర్ట్ ఏరియా. ఇంతసేపు బీభత్సమైన వర్షాలు, కానీ అసలుకి ఎంత వర్షాలు అంటే అంత వర్షాలు. అమ్మ గొడవడ ఊగిపోతుంది నాతో పాటు. చూస్తే అర్థమైపోతుంది ఎంత వర్షాలు పడినాయని చెప్పేసి. అందరు తరలి వెళ్తున్నారు చూడండి. బోన్ ఓయాగ్ అనే ప్లేస్కి వచ్చినాం మనం. ఇక్కడ లాంచి బోన్ ఓయాగ్ అన్న ప్లేస్ సూరత్ థాని పోర్ట్ పేరు. ఇక్కడ చూడండి మొత్తం బీభత్సమైన వర్షం. జస్ట్ ఫ్లైట్ తగ్గింది, అందుకే బయట వచ్చిన. ఇదే మనం వచ్చిన పడవ చూడండి. అందరూ ఇంకా రైన్ కోట్లు వేసుకునేసి అది వేసుకుని ఇది వేసుకుని అందరూ బయలుదేరుతున్నారు. ఎందుకంటే స్టాప్ ఇక్కడే. చలో బయలుదేరుతాం. నేను ఇంక వర్షం వస్తుందని చెప్పేసి పకడ్బందీగా అన్నీ ఎత్తి వేసుకునేసి వర్షంలో నానుకుంటా. ఇప్పుడు కిందకి వెళ్ళాలి, అదే పెద్ద సమస్య. వర్షం పడే లోపలే కిందకి వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉండాలా ఏం కదా అని చెప్పి వెళ్ళి డిసైడ్ అవుతా. ఇక్కడి నుంచి సిటీ లోపలికి అయితే వెళ్తున్నా. ఎగ్జాక్ట్లీ నా దగ్గర 150 బాతులు తీసుకున్నారు. వాడు చూడలేదేమో 50 కిలోమీటర్లు ఉంది, వాడు ఎందుకు 150 తీసుకున్నాడు నాకు అది అర్థం కాలేదు. ఎందుకు అంత తక్కువ తీసుకున్నాడని చెప్పేసి. చూద్దాం మధ్యలోనే నన్ను వదులు దొప్పుతాడా ఏం కథ ఏం తెలియట్లేదు. ఇదైతే వర్షం బీభత్సంగా కురుస్తూ ఉంది. తక్కువనే తీసుకున్నాడు. మామూలుగా 50 కిలోమీటర్లు అయితే ఎక్కువ తీసుకుంటారు. ఈయనకి ఏం అర్థమైందో నేను చెప్పింది నాకైతే అర్థం కాలేదు. చూద్దాం. 200 బాతులు ఇచ్చిన 50 బాతులు ఇంకా వడియలేదు. దుమ్మనాయాలు దుబ్బేస్తాడా ఏం కథ తెలియట్లేదు. ఎక్కువ అన్నాడు, నేను ఎక్కేసిన. ఇక్కడ మనతో పాటే కొంతమంది అయితే ఎక్కినారు. వీళ్ళు నెదర్లాండ్ నుంచి అంట. సో ఒకసారి వెళ్ళి పలకరిద్దాం అందరిని ఎట్లున్నారు ఏమని చెప్పేసి. సే హాయ్. Hi. Where are you from? I'm from the Netherlands. Netherlands. You have been in India?
Never. What do you think about India? India, I think it's a very beautiful country, and one time I will go to India. and visit it. Oh, nice. You can come to India. Yeah. I want to see the Taj Mahal and Taj Mahal. Taj Mahal. Yeah. So good. Where from India are you? I am from Andhra. Where is that in India? It's in south part. It's south. Okay. South part. Hello. Hi. How are you doing? I'm good. Yeah. What do you think about India? Sorry? What do you think about India? It's a cultural city, country. That's it. Cultural country. Yeah. Okay. You are also from Netherlands. Yes. Okay. Cho. Bye. బాయ్. చూసినారు కదా, వీళ్ళిద్దరూ నెదర్లాండ్స్ నుంచి మనకైతే ఇక్కడ పరిచయం అయినారు. పోయేదారులు అట్లా తగులుతూ ఉంటారు ఒకరు ఇద్దరు, అట్లా వెళ్తూ ఉండాలి మనం కూడా. మా చల్లగా ఉంది అక్కడికైతే ఈ టైంలో వెళ్ళొద్దు, చలి గడగడలాడిస్తుంది అని చెప్తున్నారు. వర్షాలు బీభత్సంగా పడుతుందంట అక్కడ. సో ఇప్పుడైతే వెళ్ళొద్దు అంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, నిదానంగా వర్షాలు స్టార్ట్ అయింది. మబ్బులు మొత్తం వేసుకొని కనిపిస్తుందా, చినుకులు పడుతున్నాయి. స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ వర్షాలు పడతానే ఉంటాయి. ఇక్కడి నుంచి చెప్పినా కదా 50 కిలోమీటర్లు ఉంది కదా. ఇప్పుడు కూర్చోబెట్టినాడు, అర్ధగంట సేపు కూర్చోబెట్టినది, ఏం చేయాలో తెలియకుండా సుల్లేసుకుంటా ఉన్నా వాళ్ళతో. సో సరే వెళ్దాం, ఇంకా టైం అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఆడ కలుసుకుందాం. చో. ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్. ఓకే, మొత్తానికైతే సూరత్ దానిలో అడుగు పెట్టేసాము. మొత్తం పెద్ద సిటీ కానీ ఇది చాలా పెద్దగా ఉంది. తొంగి చూస్తున్నాడు, ఇటు పెడితే పరిగెత్తుకుంటూ పోతున్నాడు. సో మనైతే దిగినాం కాబట్టి వీడికి 50 బాతులు తీయాలి కదా. నాకేదో టుక్టుక్ 50 బాతులు టుక్టుక్ మాటిస్తానన్నాడు. చలో చూద్దాం. టుక్టుక్ ఏదైనా ఆపి ఇచ్చేస్తే దాంట్లో వెళ్ళిపోదాము. హాస్టల్కి జస్ట్ చెక్ ఇన్ అయినా, కీ ఇచ్చినారు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, నాకు భలే నచ్చింది హాస్టల్లో. అక్కడ చూసినారా, అక్కడే నైట్ మార్కెట్ ఉందంట. సో మళ్ళీ వెళ్దాము రాత్రి అయినాక. ఎంత బాగుంది చూడండి, వర్షాలు ఫుల్ పడుతుంది కదా, మొత్తం నిండిపోయింది అది. ఇది నేను రూమ్ చూపిస్తాను, బాగుంది, నాకైతే నచ్చింది. ఫుల్ ఏసీ చలి సాగు కొడుతూ ఉంది. ఇదే నేను రూమ్, చిన్నదిగా మంచిగా ఉంది. లాకర్ ఇచ్చినారు, ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, బెడ్ చాలు, ఒక మనిషి పడుకునేంత ఉంది. ఎంత మాత్రం ఉంటే సరిపోదా, ఇంత మాత్రం చాలు. మందే ఒక బెడ్ షీట్, టవల్ ఇచ్చినారు, తెల్ల టవల్, అన్ని తెల్లగా మంచిగా ఉంది. ఇదండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నాకు మొత్తం హాస్టల్ ఎంత పడింది చెప్పలే కదా. 405 బాతులు పడింది 2 నైట్స్ కంటే. మన దాంతో 950 రూపాయలు, మన ఇండియన్ కరెన్సీలో 950 రూపాయలు పడింది. 950 రూపాయలు సూరత్ అని మేలే. 950 రూపాయలు, అది 2 రాత్రులు వచ్చినాయి 2 నైట్స్కి. సూరత్ అని అనుకున్నా కానీ పెద్ద సిటీ ఇది. వచ్చేటప్పుడు చూసినా కదా, చాలా పెద్ద సిటీ. అసలు ఎంత పెద్దదిగా ఉందంటే అది లోపలికి అక్కడికి వెళ్ళి చూడాలా. సిటీకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే తప్ప తెలియదు. వచ్చేదారిలో చూస్తూ ఉంటే చాలా పెద్ద సిటీ లాగా ఉంది ఇది సూరత్ అని మొత్తం. ఇంతవరకు సూరత్ అని వీడియోస్ ఎవ్వరు చేయలేదు మోస్ట్లీ. ఈ తెలుగులో అయితే అసలు లేవు. సూరత్ అని ఏందో కూడా తెలియదు మనకి. సో ఇది కూడా మొదటిసారిగా నేనే చేస్తున్నాను సూరత్ అని వీడియోస్. తప్పకుండా చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సూరత్ అని. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు. బాయ్. చో. It's not a game, it's a rich thing.